క్రీస్తునందు పిల్లరా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. 20వ వచనం చూడండి. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. ఫెలోషిప్ విత్ వైజ్ అండ్ ఫూలిష్. ఒకడు జ్ఞానం లేకుండానే పుట్టవచ్చు. అయితే అతని తల్లిదండ్రులు వారిని సరైనటువంటి త్రోవలో నడిపించడం ద్వారా, సరైనటువంటి విద్యను నేర్పించడం ద్వారా, అలా వ్యక్తిగతంగా తన జీవితంలో జ్ఞానమును తెలివిని అతడు అభ్యాసం చేయడం ద్వారా అతడు ముందుకు జ్ఞాని అయ్యే అవకాశం ఉంది. అంటే ఆ జ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. మీరు గమనిస్తున్నారా? ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగినప్పుడు లేదా ఒక నేరం జరిగినప్పుడు వెంటనే ముందు అతని స్నేహితుల్ని పట్టుకుంటారు. కుటుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువగా స్నేహితుల్ని పిలుస్తారు విచారించేదానికి కూడా. యవనస్తులను తల్లిదండ్రులు మందలిస్తున్నప్పుడు ఫలాని వ్యక్తితో నీకేంటి స్నేహం, ఫలాని వ్యక్తితో ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతూ ఉంటారు. కారణం ఏంటంటే సహవాస దోషం. తనకు అలాంటి ఉద్దేశములు లేకపోయినప్పటికీ మూర్ఖులతో సహవాసం చేసేవాడు మూర్ఖునిగా మిగిలిపోతాడు. ఇక భక్తిహీనులతో సహవాసం చేసేవాడు తనకి హాని తెచ్చుకుంటాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో 15వ అధ్యాయం 33 వచనంలో అంటున్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని. వెంటనే ఆ కింది వచనంలో రాస్తున్నాడు, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకూడి. ఎక్కువగా వినపడినటువంటి కంప్లైంట్స్ ఏంటంటే, మా అబ్బాయి చాలా మంచివాడు, మా అమ్మాయి చాలా మంచిది, అయితే స్నేహితులతో జతగలిగి ఇలా అయిపోయాడు, అసలు మేము నమ్మడం లేదు అని వాపోతుంటారు. దుష్టులతో సాంగత్యం చేసిన తర్వాత, అంటే ఆ సహవాసాన్ని వృద్ధి పొందింప చేసుకుంటూ వారి క్రియల్లో పాలు పొందకుండా ఉండడం అంటే చాలా కష్టమైన విషయం. సర్వసాధారణంగా దేవుడు మనిషికి ఒక జ్ఞానం ఇచ్చాడు కదా, ఏం తినాలో ఏం తినకూడదు, ఏం చేయాలో ఏం చేయకూడదు, ఎవరితో సహవాసం కలిగి ఉండాలో ఎవరితో ఉండకూడదు. ఒక దినం వారం దినాల్లో తెలియకపోయినా ఓ మాసంలో తెలిసిపోతుంది కదా వారి విధి విధానాలు. నేరు మొహమాటంగా అటు వారికి దూరంగా ఉండాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అంటూ వెంటనే ఎందుకు మేల్కొని అంటున్నాడు. రోమిలతో మాట్లాడుతున్నప్పుడు 13:12 అవి అంధకార క్రియలు అన్నాడు. ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 5:14 అది మృతమైనది లేదా మృతుల్లో నుండి లెమ్ము అంటున్నాడు. ఓ మంచి ఉదాహరణ కొరింథీ సంఘంతో పౌలు చెప్పాడు. అది మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 6-8 వచనాలు. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేస్తుంది కదా, కనుక పులిపిండి లేని వారుగా క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయండి. ఇంతేకాక క్రీస్తును పసక పశువు వధింపబడిన గనక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వము అను పులిపిండితోన కాక సత్యమును నిష్కాపట్యము అని పులియని రొట్టెతో పండుగ చేద్దాము అంటాడు. పామర్లకు సైతం అర్థమయ్యేట్టుగా సాధారణమైన విషయాలను ఉదాహరణిస్తూ, పులిసిన పిండి కొంచెమైనా అది మంచిది కాదు, ఆ పాత్రలో ఉన్న అంతటిని పులి చేస్తుంది అంటున్నాడు. కనుక ఇది ప్రారంభపు దశలను గుర్తించి మనం తీసివేయాల్సిన అవసరం ఉంది. కొందరు దొరికిపోయిన తర్వాత, నష్టం కలిగిన తర్వాత, నేను చేయలేదు, ఊరికే తోడుగా వెళ్ళాను, నేను దొంగతనం చేయలేదు, నేను ఊరికే పక్కన నిలబడి ఉన్నాను. యుద్ధం చేసేవానికి ఆయుధాల దగ్గర కాపలా ఉన్నవానికి వేరువేరు బహుమతి ఉంటుందా? అలాగే దొంగతనం చేసేవానికి కాపలా ఉన్నవానికి ఒకటే రకమైన శిక్ష పడుతుంది కదా. అందుకే లేఖనం అంటుంది సామెతలు 14:7 బుద్ధిహీనుని ఎదుటి నుండి వెళ్ళిపోము. నీతో ఎవరైనా బలవంతంగా స్నేహం చేయగలుగుతారా? సమ్మతించకుండా ఇద్దరు కూడి నడిచే అవకాశం లేదు కదా. దావీదు అభిప్రాయము, దావీదు యొక్క ఉద్దేశము దావీదు మాటల్లో విందాం. 26వ కీర్తనలో 4-5 వచనాల్లో, పనికి మాలిన వాడితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యం, భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఎంత మంచి నిర్ణయం అండి. నిర్దోషినిగా నా చేతులు నేను కడుక్కుంటాను, యెహోవా నీ బలిపీఠం చుట్టే నేను ప్రదక్షిణ చేస్తాను, అక్కడ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నీ ఆశ్చర్యక్రియలను వివరిస్తాను. అసలు భక్తిహీనుని ఇంట ఉన్నట్టు కంటే యెహోవా మందిరం యొక్క ద్వారం దగ్గర ఉండుట మేలు అన్నది. తన చుట్టూ ఉండ ప్రయత్నం చేసినటువంటి భక్తిహీనులతో భక్తుడు చెబుతున్న మాట కీర్తన 19:15 ఒక అద్భుతకరమైన స్టేట్మెంట్ చూడండి. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను, దుష్క్రియలు చేయవారులారా నా ఎదురు నుండి తొలగుడి. చెడ్డవారిని దూరంగా ఉండు అని చెప్పిన దానికి మొహమాటం దేనికి? ఇక యెహోవా యందు భయభక్తులు కలవాడు మాత్రమే నాకు చెలికాడు అంటాడు.
అయితే ఒక వ్యక్తి ఎవరితో సహవాసం చేయకుండా ఉండడం చాలా కష్టం. మరి దేవుడు మనకు ఏదైనా సహవాసాన్ని సిద్ధపరిచాడా? కొరింథీ సంఘంతో పౌలు మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలోనే 9వ వచనంలో ఇలా రాస్తున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునితోనే యేసుక్రీస్తుతోనే సహవాసము ఉన్నప్పుడు ఇది ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ప్రార్థనలలో ఆయనతో సహవాసం చేయండి, వాక్య ధ్యానంలో ఆయనతో సహవాసం చేయండి, ఆయనతో కూడి నడవండి. ప్రాణం పెట్టినటువంటి ఈ స్నేహితుని కంటే మించిన స్నేహితుడు ఉన్నాడా? ఆదిమ సంఘంలో, ప్రారంభపు సంఘంలో అంత బలమైనటువంటి పరిచర్య లేదా బలమైనటువంటి విశ్వాసులు ఉండేదానికి గల కారణం ఏంటంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 42వ వచనం అంటుంది, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును ఫెలోషిప్ విత్ అపాస్టల్స్, రొట్టె విరుచుటలో ప్రార్థనలో ఎడతెగకున్నారట. వాట్ మేక్స్ యూ స్ట్రాంగ్? ఎదురవుతున్నటువంటి శోధనల మధ్యలో, సమస్యల మధ్యలో నువ్వు బలహీనుడు కాక నిన్ను బలపరిచే అంశం ఏంటి? పరిశుద్ధులతో దేవునికి ఇచ్చినటువంటి సహవాసమే కదా. ఎఫెసీ సంఘంతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 3వ అధ్యాయంలో దేవుని సంపూర్ణత యందు పూర్ణునగునట్లుగా అనే అంశం మాట్లాడుతూ ఎవరితో సహవాసం చేయమంటున్నాడు? ఎవరితో వేరుపారి స్థిరపరచబడమంటున్నాడు? సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధుల సహవాసాన్ని చూపిస్తున్నాడు. ఈ పాఠమును ఈ వచనంతో నేను ముగించగోరుతున్నాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు మీకు రాయిచున్నాం. ఆయన యందు మీరును, మీ యందు ఆయన మాటలు నిలిచి ఉండే కృప దేవుడి మీద దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్.